హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను సిటీ స్కాన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సిటీ స్కాన్ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్. దీన్నే సిటీ స్కాన్ అంటాము. ఇది ఒక టైప్ ఆఫ్ ఇమేజింగ్ అనమాట. ఎక్స్రే టెక్నిక్ని యూజ్ చేసి బాడీలో డీటెయిల్డ్ ఇమేజింగ్ చేస్తుంది. ఒక కంప్యూటర్తో అసోసియేట్ అయ్యి ఉంటుంది ఇది. సో క్రాస్ సెక్షనల్ ఇమేజెస్ అంటారు, వాటిని స్లైసెస్ అంటారు. బోన్స్కి కానీ, బ్లడ్ వెసల్స్ కానీ, సాఫ్ట్ టిష్యూస్ కానీ, మన బాడీలో ఉన్న స్ట్రక్చర్స్ కానీ స్లైస్ ఇమేజింగ్ చేసి క్రాస్ సెక్షనల్ ఇమేజెస్ తీసి మనకి సిటీ ఇమేజెస్ ఇస్తుంది. ఎక్స్రేస్ కన్నా ఈ కొంచెం డీటెయిల్డ్గా ఉంటాయి అన్నమాట. చాలా యూజెస్ ఉంటాయి సిటీ స్కాన్కి. డిజీజ్ని డయాగ్నోస్ చేయడానికి, లేకపోతే ఇంజరీ ఎంతవరకు అయిందో తెలియడానికి మనకి యూజ్ అవుతుంది. సో తర్వాత మనం ఫర్దర్గా మెడికల్గా ప్లాన్ చేసుకున్నా, సర్జికల్గా ప్లాన్ చేసుకున్నా, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ రేడియేషన్ ట్రీట్మెంట్కి అయినా సిటీ స్కాన్ అవసరం అవుతుంది కొన్ని కేసెస్లో. ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఎప్పుడైతే సిటీ సజెస్ట్ చేస్తారో అదేంటంటే కొన్ని కండిషన్స్లో మజిల్ అండ్ బోన్ కండిషన్స్లో ఒకవేళ బోన్ ట్యూమర్స్ ఉన్నా లేదా ఫ్రాక్చర్స్ ఉన్నా సిటీ చేయిస్తాము. ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా లేదా ఎక్కడైనా ట్యూమర్స్ ఉన్నా, సో ఇన్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నా, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నా మనకి సిటీ చేస్తే తెలుస్తుంది. కొన్ని ప్రొసీజర్స్ని గైడ్ చేయడానికి కూడా సిటీ హెల్ప్ అవుతుంది. సపోజ్ ఒక సర్జరీ చేయాలి, మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలియడానికి సిటీ గైడెడ్ చేస్తాము, బయాప్సీస్ చేస్తాము. సిటీ గైడెడ్ బయాప్సీ అంటారు. సపోజ్ ఎవరికైనా రేడియేషన్ థెరపీ ఇవ్వాలి, ఎంతవరకు ఉంది ఆ ట్యూమర్ అనేది మనం చూసుకోవడానికి సిటీ ఇమేజింగ్ చేస్తాము. తర్వాత కొన్ని డిజీజెస్ కండిషన్స్ ఎంతవరకు ఉన్నాయి, సపోజ్ హార్ట్ డిజీజ్ ఉంది, సిటీ కొరోనరీ యాంజియోగ్రఫీ చేస్తాము. లంగ్ నాడ్యూల్స్ ఉన్నాయి, సిటీ చెస్ట్ చేస్తాము. లివర్ మాసెస్ ఉంటాయి, సపోజ్ సిటీ లివర్ చేస్తాము, సిటీ అబ్డమెన్ చేస్తాము. సో ఏదైనా ఎనీ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్, ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ సిటీ ఇమేజింగ్ చేస్తాము. కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా జబ్బు ఎంతవరకు ట్రీట్మెంట్ జరిగింది, జబ్బు ఎంతవరకు తగ్గిందో, లేకపోతే ఆ ట్రీట్మెంట్ ఎంతవరకు పనిచేసిందో కూడా స్కాన్ ఇమేజింగ్ చేసి, సిటీ ఇమేజింగ్ చేసి తెలుసుకోవచ్చు. సపోజ్ బ్రెయిన్లో బ్లీడ్ అయింది, ఎంతవరకు బ్లీడ్ అయింది, మ్యాసివ్ బ్లీడా, మైనర్ బ్లీడా, మేజర్ బ్లీడా, హెమరేజ్ అయిందా, లేకపోతే ఇంట్రాక్రేనియల్ బ్లీడ్ ఎంతవరకు ఉంది అనేది మనము సిటీ ఇమేజింగ్ చేస్తే తెలుస్తుంది. దీంతో ఉన్న రిస్క్ ఏంటంటే కొంచెం అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఉంటుంది. ఎక్స్రే కన్నా కొంచెం రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రిపీటెడ్ సిటీ చేయడం వల్ల మోర్ హార్మ్ ఉంటుంది. యూజువల్గా ఒక సిటీ ఇమేజింగ్కి అంత రిస్క్ ఉండకపోవచ్చు. అది డిపెండింగ్ అపాన్ ద మెషిన్ అనమాట. న్యూ మెషిన్స్ లేకపోతే అడ్వాన్స్డ్ మెషిన్స్ ఏమి కూడా అంత రిస్క్ కాజ్ చేయవు. ఇది మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో బెనిఫిట్స్ అండ్ రిస్క్ మీరు మాట్లాడుకుని చేయించుకోవచ్చు సిటీ స్కాన్ అనేది. సపోజ్ ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నారు, సో అప్పుడు సిటీ స్కాన్ వల్ల, రేడియేషన్ వల్ల బేబీకి హార్మ్ జరగచ్చు. సో అలాంటి కండిషన్స్లో అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ కానీ ప్రిఫర్ చేయాలి. సో మనం సిటీ టెక్నీషియన్ కానీ, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కానీ మనము ముందే చెప్తే వాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఈ సిటీలో ఏంటంటే ఒక్కోసారి కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్ అంటారు. ఆ కాంట్రాస్ట్ ఎన్హాన్స్ సిటీ స్కాన్లో ఏంటంటే మనం ఒక స్పెషల్ డై ఇస్తాము. ఆ డై ఇమేజెస్ని బ్రైట్గా చేసి ఇంకా బాగా క్లియర్గా తెలుస్తుంది. సో ఇదేంటంటే బ్లడ్ వెసల్స్ కానీ, ఇంటెస్టైన్స్ కానీ, ఇంకా మిగతా స్ట్రక్చర్స్ కానీ ఈజీగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. యూజువల్గా కాంట్రాస్ట్ అనేది ఇంజెక్షన్ ద్వారానే ఇస్తారు, కొన్నిసార్లు మౌత్ ద్వారా, ఎనిమా ద్వారా కూడా ఇస్తారు. కానీ ఈ కాంట్రాస్ట్ మెటీరియల్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఎప్పుడైనా సిటీ చేసినప్పుడు లేదా ఏదైనా కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు మీకు ఎలర్జీ రియాక్షన్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఎలర్జీ ఉన్నా మీరు సిటీ టెక్నీషియన్తో కానీ, హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో కానీ చెప్తే వాళ్ళు ముందే ఆ ఎలర్జీ రాకుండా మీకు కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఒకవేళ ఎలర్జీ వచ్చినా కొంచెం ప్రిపేర్డ్గా ఉంటారు కాబట్టి ఎలర్జీని మేనేజ్ చేయొచ్చు. ఒక్కోసారి ఈ ఎలర్జిక్ రియాక్షన్ కొంచెం సివియర్గా కూడా ఉండొచ్చు. సో ముందుగా తెలుసున్న వాళ్ళు కొంచెం చెప్తే మంచిది. లేదంటే ఒక్కోసారి మైల్డ్ ర్యాష్తో అయిపోతుంది, లేకపోతే చిన్న చిన్న ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. దానికి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరికీ వస్తుందని చెప్పను, కానీ కొంతమందిలో ఇంత పర్సంటేజ్ అని కొంచెం ఆ రిస్క్ ఉంటుంది కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు.
ప్లస్ కాంట్రాస్ట్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి అంటారు. కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ డిజీజ్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి కాంట్రాస్ట్ ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, లేకపోతే కిడ్నీ ఫంక్షన్ రిస్టోర్ అయ్యాక ఇవ్వాలా అనేది హెల్త్ కేర్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ డిస్కస్ చేసుకుని చేస్తారు కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్స్లో. సో ఫస్ట్ మిమ్మల్ని మీ క్లోతింగ్ తీసేసి వాళ్ళు ఒక హాస్పిటల్ గౌన్ వేసుకోమంటారు. ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్స్ ఉన్నా, జ్యువెలరీ ఉన్నా, డెంచర్స్ ఉన్నా, ఐ గ్లాసెస్ ఉన్నా రిమూవ్ చేయమంటారు. కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్ చేసినప్పుడు యూజువల్గా కొన్ని అవర్స్ ఫాస్టింగ్లో ఉండాల్సి వస్తుంది. అది మీ టెక్నీషియన్ చెప్తారు. సపోజ్ కొంతమంది చిన్నపిల్లలు వాళ్ళు సిటీ స్కాన్లో కామ్గా స్టిల్గా ఉండరు. ఆ ఫ్యూ మినిట్స్ స్టిల్గా ఉండడానికి అనెస్థెటిస్ట్ కానీ లేకపోతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కానీ మీకు ఏదైనా సెడేషన్ ఇస్తారు చైల్డ్కి కామ్గా ఉండడానికి. స్కాన్ అయిపోయాక మళ్ళీ చైల్డ్ మామూలుగా అయిపోతారు. పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. మినిమల్ సెడేషన్ ఇస్తారు. ఇది హాస్పిటల్లో ఉండగా అన్న అవుతుంది, లేకపోతే ఆ ఓపీ బేసిస్ మీద కూడా చేస్తారు. సిటీ స్కాన్స్ యూజువల్గా పెయిన్లెస్, విదిన్ ఫ్యూ మినిట్స్ అయిపోతుంది. ఒకవేళ కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ చేస్తే మాత్రం యూజువల్గా ఒక 20 to 30 minutes పట్టచ్చు. కాంట్రాస్ట్ ఇవ్వడానికి వాటికి టైం పడుతుంది కాబట్టి అదంతా సిటీ టెక్నీషియన్ మానిటర్ చేసుకుంటాడు. అవతల రూమ్లో కూర్చుంటాడు అతను. సిటీ స్కాన్ అనేది ఒక డోనట్ లాగా ఉంటుంది అనమాట. ఒక నేరో టేబుల్ ఉంటుంది, దాని మీద మనల్ని పడుకోబెడతారు. సో ఒక్కోసారి స్ట్రాప్స్, పిల్లోస్ కూడా ఉంటాయి. ఒకవేళ హెడ్ స్కాన్ చేయాలి, బ్రెయిన్ స్కాన్ చేయాలి, ఒక హెడ్ని హోల్డ్ చేయడానికి చిన్న క్రెడిల్ లాంటిది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అది రొటేట్ అయిన ప్రతిసారి స్లైసెస్ ఆఫ్ ద బాడీ ఇమేజెస్ కింద చేసి ఇమేజెస్ మనకు కంప్యూటర్ ద్వారా ఇస్తుంది. ఒక సిటీ టెక్నీషియన్ ఉంటాడు అదర్ రూమ్లో. అతను మీకు ఇంటర్కామ్ ద్వారా అవైలబుల్గా ఉంటాడు. మీరు ఒకవేళ మాట్లాడాలనుకున్నా సరే అతనితో మాట్లాడవచ్చు ఇంటర్కామ్ ద్వారా. ఈ ఒకవేళ మనము సిటీ స్కాన్ చేసేటప్పుడు ఏదైనా మూవ్ అయినా సరే ఇమేజెస్ బ్లర్గా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ ఫ్యూ మినిట్స్ ఎంతసేపు అయితే సిటీ స్కాన్ చేస్తున్నారో కొంచెం స్టిల్గా ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఒకవేళ అయిపోయింది ప్రొసీజరు, ఒకవేళ కాంట్రాస్ట్ డై ఇచ్చారు, టెక్నీషియన్ మనకు చెప్తారు లాట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తాగండి అని, ఎందుకంటే కిడ్నీ మీద ఇంపాక్ట్ పడకుండా. ఒకవేళ మీరు రీనల్ పేషెంట్, మీ నెఫ్రాలజిస్ట్తో క్యారీ ఆన్ చేసుకోవచ్చు ఫర్దర్గా ఏం చేయాలనేది. కంప్యూటర్ స్క్రీన్లో ఈ సిటీ ఇమేజెస్ అనేవి వస్తాయి. అవి ఒక్కోసారి ఎలక్ట్రానిక్ డేటా కింద కూడా స్టోర్ చేస్తారు, కావాలంటే సిడీస్ కూడా ఇస్తారు. అయితే టైప్స్ ఆఫ్ సిటీ స్కాన్స్ అంటే 3D సిటీ ఇమేజింగ్ ఉంటుంది, హెచ్ఆర్సిటీ అంటే హై రిజల్యూషన్ కంప్యూటర్ టోమోగ్రఫీ స్కాన్స్ ఉంటాయి. 3D సిటీ అంటే 3 డైమెన్షనల్ సిటీ స్కాన్స్ అనమాట. యూజువల్గా బోన్స్కి చేస్తాము. సిటీ కార్నరీ యాంజియోగ్రఫీ అంటారు. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి సిటీ కార్నరీ యాంజియోగ్రామ్ కూడా చేస్తారు. సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్, లంగ్స్లో ఒకవేళ ఏదైనా పల్మనరీ ఎంబాలిజం ఉంది, లేకపోతే ఏదైనా ఆయాసంతో వచ్చారు, లంగ్స్లో ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది, లంగ్స్లో రక్తనాళాల్లో ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది, వాళ్ళకి సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ చేస్తారు. సో మెడికల్ స్టూడెంట్స్ ఇవన్నీ చదువుకోవచ్చు. 3D సిటీ ఇమేజింగ్, హెచ్ఆర్సిటీ స్కాన్స్, సిటీ కార్నరీ యాంజియోగ్రఫీ, సిటీ పల్మనరీ యాంజియోగ్రఫీ. తర్వాత బ్రెయిన్కి చేస్తే సిటీ బ్రెయిన్ చేస్తాము, సిటీ బ్రెయిన్ యాంజియోగ్రామ్ కూడా చేస్తాము. బ్రెయిన్లో రక్తనాళాలు ఎంతవరకు బ్లాక్ అయిందా, ఎంఎన్ సెగ్మెంటా, ఎంసీఏ సెగ్మెంటా, లేకపోతే మెయిన్ టెటరీస్ ఎక్కడైతే బ్లాక్ అయింది, ఎక్కడైతే రక్తం గడ్డ కట్టింది, లేకపోతే ఎక్కడైతే మనం మెకానికల్ థ్రాంబెక్టమీ చేయగలం అనేది సిటీ బ్రెయిన్ యాంజియోగ్రామ్ చేస్తే తెలుస్తుంది. తర్వాత సిటీ బ్రెయిన్ యూజెస్ చదువుకోండి మెడికల్ స్టూడెంట్స్. కాంట్రాస్ట్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి అంటే ఏంటి, ఎంతవరకు కాంట్రాస్ట్ ఇస్తే ఎంతవరకు నెఫ్రోపతి రిస్క్ ఉంటుంది, ప్రీ ఎగ్జిస్టింగ్ రీనల్ డిజీజెస్లో కాంట్రాస్ట్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది కూడా చదువుకోండి. రిపీటెడ్ ఇమేజింగ్ సిటీ స్కాన్స్ చేయడం వల్ల ఎంతవరకు రిస్క్ ఉంటుందో, రిస్క్ ఆఫ్ సిటీ ఇమేజింగ్ అనేది చదువుకోండి. బెనిఫిట్స్ ఆఫ్ సిటీ ఇమేజింగ్ కూడా చదువుకోండి. కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ ఇమేజింగ్ అంటే ఏంటి, ఏ కేసెస్లో యూజ్ చేస్తారు, ఎంతవరకు రిజల్ట్ మనకి అప్రోప్రియేట్గా ఉంటుంది అన్నీ చదువుకోండి. థ్యాంక్ యూ.